बीजेपी बीजेपी नरेंद्र मोदी जिंदाबाद मोदी अराजकालु నశించాలి పూడి ముచ్చల్లాడి అరాచకాలు నశించాలి పూడి ముచ్చల్లాడి అరాచకాలు మోడీ అరే సార్ రెడీగా సార్ కూర్చోండి అదే 10 నిమిషాలు కూర్చోండి నశించాలి పూడి ముచ్చల్లాడి అరాచకాలు నశించాలి పూడి ముచ్చల్లాడి అరాచకాలు మోడీ అరే సార్ రెడీగా సార్ కూర్చోండి అదే 10 నిమిషాలు ఈరోజు మీరే మీడియానే ప్రత్యక్ష సాక్షులు. మీరందరూ ఆ తార్వా గ్రామానికి వచ్చారా లేదా? వచ్చారు కదా మీడియా వాళ్ళంతా. అక్కడ ఏమి జరిగింది ఈరోజు మొదటి నుంచి ఉదయం నుంచి జరిగింది చెప్తా. మా కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త తార్వా గ్రామంలో అతను క్యాన్వాస్ చేసుకుంటే అతను బీజేపీ పార్టీ జెండా తీసుకొని క్యాన్వాస్ చేస్తున్నాడు. ఈరోజు కాదు, ఒక 10-15 రోజుల నుంచి కూడా అతను ఇంటింటికి డోర్ వెళ్ళి తిరుగుతున్నాడు. ఈరోజు ఉదయం డైరెక్ట్గా బూడి ముత్యాల నాడు వెళ్ళి ఇంట్లో కొంతమంది అనుచరులతో అతన్ని కొట్టడం జరిగింది. ఎక్కడ కొట్టడం జరిగింది? తన సొంత కొడుకు ఎవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారో రవికుమార్ అని అతని ఇంట్లో ఉంటే అతన్ని కొట్టడం జరిగింది. ఆ సమయంలో రవికుమార్ ఇంట్లో లేడు. ఇక్కడ కొంతమంది ఫోన్ చేసి చెప్తే దేవరాపల్లి ఎస్ఐ నాగేంద్ర అతని కానిస్టేబుల్తో అక్కడికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా పూడి ముత్యాల నాయుడును చూసినానని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నాడు మీడియా ముందర. అతను గంగాధర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసిన వెంటనే దేవరాపల్లి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. సరే, ఆ అబ్బాయిని కంప్లైంట్ ఇచ్చాడు. సరే, పోలీసు ఏం చర్యలు తీసుకోలేదు చూశాం. ఆ అబ్బాయిని నేను ఇంటి దగ్గర వదిలేసి ఆ అబ్బాయి ఇళ్ళంతా డ్యామేజ్ చేశారు, చాలా ధ్వంసం చేశారంటే పోయి చూసొద్దామని చెప్పేసి నేను ఒక్కడనే వెళ్లకుండా మీడియాను కూడా నాతో తోడు తీసుకెళ్ళి నేను వెళ్ళేటప్పుడు అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్కి చెప్పాను. నా ఫోన్లో కాల్ రికార్డ్స్ ఉన్నాయి. సార్, నేను ఇటు వెళ్తున్నానంటే ఎస్పీ గారు మీరు వెళ్ళొద్దండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని. నేను ఒక భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా మా కార్యకర్తను దౌర్జన్యంగా కొడితే ఆ కార్యకర్త ఇంటి దగ్గరికి వెళ్ళి నన్ను పరామర్శించకూడదని చెప్పడం ఎస్పీ గారు మీరు కరెక్ట్ కాదు అని నేను ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఆ పక్కనే డిఐజీ కూడా ఉన్నాడు. ఎస్పీ గారు మురళీకృష్ణ, డిఐజీ విశాల్ కొన్ని ఇద్దరితో కూడా మాట్లాడాను. నేను అక్కడికి వెళ్తున్నాను, మా కార్యకర్తని వాళ్ళు వెళ్ళొద్దు, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. ఆ గ్రామంలో మా కార్యకర్త ఎక్కడైతే దెబ్బతిన్నాడో ఆ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తామని చెప్పి వెళ్తే అక్కడికి వెళ్ళొద్దండి అన్నారు. నేను 4:30కు ఆ గ్రామానికి చేరుకున్నా. పోలీసులు వచ్చి అడ్డగించుకున్నారు. మీరు వెళ్ళొద్దండి, ఇక్కడ బూడి ముత్యాల నాయుడు అక్కడే చేరేసుకొని కూర్చున్నాడు వాళ్ళ ఇంటి దగ్గర, ఆ అబ్బాయిని చంపేస్తారు, మీరు వెళ్ళొద్దండి, మీరు వెళితే ఇక్కడ ప్రాబ్లం అవుతుందని. సరే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళొద్దని చెప్పే హక్కు మీకు లేదు అని చెప్పేసి నేను అక్కడే కూర్చున్నా. నేనేం ఎక్కడ కూడా మీడియా చూస్తున్నారు. మీరు కావాలంటే వాళ్ళని కంట్రోల్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. నేనేంటి మా కార్యకర్త ఇంటికి పోవద్దని చెప్పేసి ఒక అభ్యర్థిగా నేను వెళ్తే మీరు చూశారు కదా ఏం జరిగిందో. పోలీసు వచ్చి డిఎస్పీ వచ్చి మీరు ఇక్కడ ఉంటే ప్రాబ్లం అని చెప్పేసి నన్ను పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి పోలీస్ కారు ఎక్కించారు. ఇది ఎక్కడి న్యాయం? అంటే ఎక్కడున్నాం మనం? నేను ఒక అభ్యర్థిగా, నేషనల్ పార్టీ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అతన్ని కొడితే
అతన్ని చాలా ఇబ్బందులు కాళ్ళతో చెప్పులతో కొట్టారు డైరెక్ట్గా బూడి ముత్యాల నాయుడు. అతన్ని పరామర్శించడానికి నేను వెళ్తే ఆ గ్రామంలో నేను ఉన్నంతసేపు ఏమీ చేయలా. ఎప్పుడైతే పోలీసు ఈ 5-6 మంది అక్కడ 5-6 మంది పోలీసు నన్ను మొత్తం ఎత్తుకొని జీపులో పడేస్తే అప్పుడు ఏం చేశారు, వచ్చి మొత్తం జీపు చుట్టుకున్నారు. జీపు చుట్టుకొని అక్కడ గొడవ చేసి మొత్తం కార్లన్నీ ధ్వంసం చేశారు. ఇదంతా కూడా అనకాపల్లి ప్రజలకు తెలియాలి. అంటే నేను ఒక మాట అక్కడ చెప్పినంటే తెలుగుదేశం కార్యకర్తల చేతగాని వల్ల, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చేతగాని వల్ల, జనసేన కార్యకర్తల చేతగాని వల్ల ఈ ఎలక్షన్ టైంలో ఇది మంచిది కాదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అని పోలీసులకు సహకరిస్తే అప్పుడు వీళ్ళు రెచ్చిపోయి నేను అడుగుతున్నా పోలీసు వాళ్ళని. నేను ఆ గ్రామంలో దాదాపు 3 గంటల సేపు ఉంటే అక్కడ ఉద్రిక్త ఉందని మీకు తెలిసి నన్ను వెళ్ళొద్దని చెప్పేటప్పుడు నేను అనకాపల్లి ఎస్పీకి చెప్పాను, డిఐజీకి చెప్పాను, డిఎస్పీకి చెప్పాను. ఎందుకు కనీసం 10 మంది పోలీసులు లేరా ఈ జిల్లాలో కనీసం 10 మంది పోలీసులు లేరా అంటే అతను ఒక డిప్యూటీ సీఎం, అతను ఏమి చెబితే అది జరగాలని పోలీసులు మీరు వారి మోకాళ్ళ చేతుల కింద నీళ్లు తాగుతున్నారంటే ఇంతకన్నా సిగ్గుందా మీ వ్యవస్థకి? పోలీస్ వ్యవస్థకి ఇంతకన్నా సిగ్గుందా? నేను ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని, 12 సంవత్సరాలు రాష్ట్రసభ చేసిన క్యాండిడేట్ని, నాకే అక్కడ రక్షణ లేకుంటే మాడుగుల్లో ప్రజలకి మీరు ఏ రక్షణ ఇస్తారు? రేపు ఎలక్షన్ ఏ విధంగా జరిపిస్తారని చెప్పేసి పోలీసులు వాళ్ళు అడుగుతున్నా. నేను ఏ చిన్న తప్పు చేసినా కూడా మొత్తము ఎన్టీవీ ఉంది, TV9 ఉంది, ABN ఉంది, TV5 ఉంది, మిగతా లోకల్ ఛానల్స్ అందరూ కూడా ఉన్నారు. నేను ఏదన్నా ఒక్క మాట రెచ్చగొట్టినా కానీ నేను మాట కూడా మాట్లాడలేదు పోలీసుతో. మీరు మా కార్యకర్తకు అన్యాయం జరిగింది, ఆ అబ్బాయిని కొట్టారు, ఆ అబ్బాయిని పరామర్శించి ఆ అబ్బాయిని ఇంట్లో వదిలేస్తానని చెప్తే దానికి పోలీసులు సహకరించకుండా ఇప్పుడు ఏం చేస్తారు? నేను అనుకుంటున్నా పోలీసులు నేనే దౌర్జన్యం చేసిన కేసు పెడతారా పెట్టరా? ఈ పోలీసు అలాంటి వాళ్ళ కాదా? అక్కడ బూడి ముత్యాల నాయుడు డైరెక్ట్గా వచ్చి కారు అద్దాలు పోలగొట్టింది చూసాం, అందరూ రికార్డు చేసుకున్నారు. అతను డిఎస్పీ సాక్షిగా, మీడియా సాక్షిగా నేను వెళ్లే వెహికల్కు ఒక సిమెంట్ బెంచి అడ్డం వేసుకొని బూడి ముత్యాల నాయుడు కూర్చున్నాడా లేదా? మీరు చూసారా లేదా? మరి ఏం చేస్తాం మరి పని ప్రజాస్వామ్యంలో? ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఇది ఉంటే నేను దీన్ని అంత ఈజీగా వదలను. రేపు ఆ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకోకుండా చూడండి. ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకుంటాను. ఎవరు వస్తారో నేను, ఎందుకంటే మంచిగా పోయా పోలీసును చూసిన. ఇప్పుడు నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ పోలీసుని తీసుకొని ఈ గ్రామంలో నేను క్యాన్వాస్ చేయకుండా అడగమను. నేను కూడా కార్యకర్తలు ఈ మాదిరి చేయాలంటే నాకన్నా మించినోడు లేదు. మీరు పోలీసుని అడ్డం పెట్టుకొని పోలీసు నన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి నేనేం తప్పు చేశానండి? నా కార్యకర్తను కొడితే, నా కార్యకర్తను పరామర్శించడానికి వెళ్తే పోలీసులు అడ్డుపడి నన్ను అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తారా? అతని బూడి ముత్యాల నాయుడుకి సలాం కొడతారా? ఏంటి ఇది? ఇదే పోలీస్ వ్యవస్థ? మేము చూస్తూ ఊరుకోవాలా? ఇన్ని రోజులు 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా చేసిన దందా ఇదేనా? అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఎవరు? ప్రతి ఒక్కరి ఫోటోలు ఉన్నాయి. అక్కడంతా ఇసుక దందా చేసి ఇతని కింద పనిచేసి అవినీతిలో సంపాదించుకున్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఈరోజు పోలీసులను కొట్టారు, పోలీసు వెహికల్ పగలగొట్టారు, మా వెహికల్స్ అన్ని ధ్వంసం చేశారు. అయితే ఏమవుతుంది? పోలీస్ అంటే ఈరోజు అనకాపల్లి ప్రజలంతా గమనించాల్సింది ఒకటి, నేను ఇన్ని రోజులు 40 రోజుల నుంచిగా ఎంత పీస్ఫుల్గా, ఎంత పగడబందీగా అందరికీ నమస్కారం పెట్టుకుంటూ నాకు ఓటు వేయండి, అనకాపల్లి అభివృద్ధి చేస్తానంటే ఏ విధంగా ఈరోజు బూడి ముత్యాల నాయుడు ఫ్రస్ట్రేషన్లో అతను డిపాజిట్ లేకుండా ఓడిపోతాము, తల్లి వచ్చి నువ్వు చేసే పని మంచిది కాదంటే తల్లిని కొట్టాడు, కొడుకు వచ్చి నువ్వు చేసే మంచి పద్ధతి కాదంటే కొడుకుని కొట్టాడు, బామర్ది సొంతం భార్య తమ్ముడు గంగాధర్ అతని భార్య ఎవరైతే అతను చంపాడో ఆ భార్య
ఆ భార్య తమ్ముడు గంగాధర్ అతన్ని కొట్టింది. అతను బీజేపీ కార్యకర్త. అతనికి పరామర్శించడానికి నేను వెళ్ళిపోతే ఈ మాదిరి చేస్తే పోలీసులు ఏమి చేస్తారో చూద్దాం. ఉదయం జరిగితే ఇంతవరకు కూడా పూడి ముత్యాలనాయుడు కాదు, అతని కారు ధ్వంసం చేశారు. ఉదయమే అక్కడ మోటార్ సైకిల్ ధ్వంసం చేశారు. ఒక డ్రోన్ ఉంటే ఆ డ్రోన్ ధ్వంసం చేశారు. వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పూడి ముత్యాలనాయుడు మనుషులు. పూడి ముత్యాలనాయుడు ఇంతవరకు పోలీసులకు చెప్తున్నా, ఒక డజన్ గాజులు తీసుకొని లేకుంటే ఏం చేయాలి? మరి నేను ఏమి చేయాలి? ఏంటి ఇతను ఈ పోలీసు వ్యవస్థ? రేపు చూద్దాం. సీఎం